జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి. ఇది చాలా కాలంగా చాలామంది మనసుల్లో మెదులుతూ సమాధానం దొరకని సందేహం. ముందు ఈ సూక్తి వచ్చే శ్లోకం చూద్దాం. అపిస్వర్ణమయీ లంకానమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి. ఇది రామాయణ శ్లోకమని తెలుస్తూనే ఉంది. అయితే ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో గాని, ఆధ్యాత్మ రామాయణంలో గాని, ఆనంద రామాయణంలో గాని లేదని తేలింది. ఆ తరుణంలో ప్రసిద్ధ పరిశోధకులు డాక్టర్ సెలాక రఘునాథ శర్మ ఈ శ్లోకం రామాయణంలోనిదేనని, ఒక దక్షిణాత్య ప్రాచీన ప్రతిలో ఈ శ్లోకం కొద్ది పాఠభేదంతో ఉందని ధృవీకరించారు. ఈ శ్లోకం యుద్ధకాండలోనిది. ఇది రాముడు లక్ష్మణుడితో చెప్పినది. రావణవధ అయిన తర్వాత రాముడు ఇక అయోధ్య వెళ్దాం అన్నప్పుడు లక్ష్మణుడు లంకాద్వీపమంతా బంగారమయమేనని, దానిలోని తాము ఉండిపోతే బాగుంటుందని తన అభిప్రాయమని చెప్తాడు. అప్పుడు రాముడు ఇలా చెప్తాడు, లక్ష్మణ, ఈ లంక స్వర్గమయమైతే కావచ్చు, కానీ అది మనకు అక్కర్లేదు. జనని జన్మభూమి స్వర్గం కన్నా మిన్న కదా. మన దేశానికి మనం తిరిగి వెళ్ళిపోదాం. మాతృ ప్రేమను, దేశభక్తిని ప్రబోధించే ఈ శ్లోక సూక్తి అందరి హృదయాలలో కలకాలం మారుమ్రోగుతూనే ఉంటుంది.